చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని మండల కార్యాలయ సముదాయ మందు 12వ రోజు అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు ఏఐటీయూసీ మరియు సిఐటియు మండల కార్యదర్శులు మమత రాధమల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు గంగరాజు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు మహిళలు పస్తులతో గోవిందనామ స్మరణలతో అంగన్వాడీల సమ్మె కొనసాగింది. పండగ సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. సంబంధిత శాఖ మంత్రి తప్పుడు సమాచారంతో అంగన్వాడీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందని, ఇలాంటి మోసాలను అంగన్వాడీలు ఎదుర్కొంటున్నారని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులతో కొన్ని సెంటర్లు బలవంతంగా ప్రారంభించినా పాఠశాలకు పిల్లలు వెళ్లడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బిడ్డల భవిష్యత్తుతో ఆట ఆడుకుంటుందని దుయ్యబట్టారు. గొప్పలు చెప్తున్నారు. అయితే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నిస్తున్నాం. అంగన్వాడీ వాళ్ళందరూ కూడా మహిళలుగా కనపడలేదా అని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందువల్ల మహిళలకి ఈరోజు 12 రోజులుగా రాష్ట్రంలో వీధుల్లో కూర్చోంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం మామూలుగా దున్నపోత మీద వర్షం పడినట్లు కనీసం కదలడం లేదు. పలుకు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అందువల్ల అంగన్వాడీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పండుగలన్నీ కూడా టెంట్ల దగ్గరే చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఏకాదశి కూడా ఇక్కడే చేసుకుంటున్నారు. రేపు రాబోయే క్రిస్మస్ కూడా టెంట్ల దగ్గరే చేయబోతున్నారు. రేపు జనవరి 1 నూతన సంవత్సరం కూడా ఇక్కడే చేసుకోబోతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్భరంగా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో వివరిస్తూ ఉంటే, మరో పక్క ఇక్కడ అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, జిల్లాల్లో ఉన్న పీడీ కానీ లేకపోతే సూపర్వైజర్లు, సిడిపిఓలు వీళ్ళందరూ కూడా ఐసీడీఎస్ సంరక్షణ కోసం జరుగుతున్న సమ్మెలో పరోక్షంగా అయినా సహకరించకపోగా వీళ్ళు సమ్మెలో కూర్చోంటే మొత్తం ఫోన్లు చేసి బెదిరింపులు, సూపర్వైజర్లు వైఎస్ఆర్ కిట్లు వచ్చినాయి వచ్చి తీసుకోండి అని చెప్తున్నారు. సమ్మె ముందే మనం చెప్పాం, మీరు ఎలాంటి కిట్లు ఇచ్చినా ఎలాంటి సరుకులు సరఫరా చేసినా మీరు సమ్మె ముందే ఇస్తే మేము లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పాం. కానీ సమ్మెలో కూర్చున్న సందర్భంగా మీరు సరఫరా చేయడం అనేది చాలా దుర్మార్గం. అందువల్ల సరఫరా చేసి ఇప్పుడు లబ్ధిదారులందరూ కూడా సెంటర్లకు రావడం లేదు. మరి సెంటర్లకు రాకుండా ఉంటే మీరు సరఫరా చేసి ఎలాంటి ప్రయోజనం అందుతుంది? అందువల్ల మీరేదో గుడ్లు, పాలు ఇవన్నీ కూడా సరఫరా చేసి అవన్నీ కూడా చెడిపోతే ఈరోజు అంగన్వాడీల మీద తోసేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల మీ కుట్రలన్నీ కూడా ఈరోజు అవి సాగవని చెప్పి అంగన్వాడీలు స్పష్టంగా ఘంటాపథంగా చెప్తున్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఫుడ్ని లబ్ధిదారులకు నాణ్యమైన ఫుడ్ని